మాన్సూన్ టూర్, మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమలకు వెళ్లొద్దంటూ వైఎస్ఆర్సీపీ నేతలకు నోటీసులు ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. శ్రీవారి దర్శనాలకు వెళ్లొద్దని అడ్డుకోవటం భక్తుల మనోభావాలు దెబ్బతీయడమేనన్నారు నారాయణస్వామి. కలియుగ వెంకటేశ్వర స్వామిని ఆయన దర్శించుకునేదానికి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. కలియుగ వెంకటేశ్వర స్వామి దగ్గరికి డిక్లరేషన్ ఫామ్ కూడా కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే వెంకటేశ్వర స్వామి దగ్గరికి మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు వచ్చారు. ఏ రోజైనా ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పీరియడ్లో ఎన్ని గుళ్ళు కట్టించాడు, చంద్రబాబు ధ్వంసం చేసిన గుళ్ళంతా కట్టించి మా నియోజకవర్గంలో కూడా 120 గుళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి ఓసీలకి ఇచ్చి ప్రతి గుడిని ఇంప్రూవ్మెంట్ చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డికి ఉంటే ఎవరు కూడా దేవుడి దర్శనానికి రాకూడదంటే ఇంకా దీనికి మించిన భక్తుల మనోభావాన్ని ఇంక ఏ విధంగా దెబ్బతీస్తారో ఈ ప్రభుత్వం ఒక్కతూరి ఆలోచించాల్సిందిగా ప్రజలకందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఈరోజు వెంకటేశ్వర స్వామికి కోసం లడ్డు విషయంలో ఏ విధంగా కరుణాకర్ రెడ్డి గారు కూడా లడ్డు విషయంలో ఏ విధంగా దేవుడి దగ్గర ఆర్తులు పట్టుకొని ఆయన మనోభావం ఏ విధంగా ఉందంటే, మేము కానీ చిన్న తప్పు చేసినా నే కానీ వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉండేటప్పుడు తప్పు చేసి ఉంటే మా కుటుంబమే సర్వనాశనం అవుతుందన్నాడు. ఈరోజు జగనన్న ఏ విధంగా కొండకూరు ఒక దర్శనానికి వస్తుంటే మేమైనా పాకిస్తాన్ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వైఎస్ఆర్ పార్టీకి ఓటేసిన వాళ్ళందరూ పాకిస్తాన్ మాదిరి ఉందే కానీ ఇదేమన్నా ఎమ్మెల్యేలు రాకూడదు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు రాకూడదు, వైఎస్ఆర్ పార్టీ రాకూడదు అని నోటీసులు ఇస్తూ ఇంత భయంకరమైన నిర్ణయం తీసుకుంటే నిజంగా ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్ట, భక్తుల యొక్క మనోభావానికి దెబ్బతీసినటువంటి డెసిషన్ తప్ప ఇంక వేరే డెసిషన్గా కనబడలేదు.